జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సో ఈరోజు మనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఇది మనకు వచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చి మనకి మానేపల్లి హిల్స్లో ఉంది, భువనగిరి దగ్గర అనమాట. ఇది కొత్తగా బిల్డ్ చేశారు, మార్చ్లో ఓపెన్ చేశారు ఇది. సో ఇక్కడికి వచ్చామండి మనం. అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అది. సో ఇది తెలంగాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటున్నారు. కొత్తగా వచ్చింది ఇప్పుడు తెలంగాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో ఈ టెంపుల్ ఒకసారి మనం చూసి ఈ టెంపుల్ మనం ఒక దర్శనం చేసుకుని వద్దామండి. సో ఈ టెంపుల్ వచ్చి మనకి హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఉందండి. అండ్ ఇది మనకి టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చి 6 o'clock to 9 o'clock. ఇది ఎంట్రన్స్ అండి, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామంటే లోపల మనకి టెంపుల్కి వెళ్ళడానికి దారి ఉంది. ఇది వచ్చి మనకి మార్చ్లో ఓపెన్ చేశారు ఈ టెంపుల్. సో ఇక్కడ మనకి 2 విధాల పార్కింగ్ ఉందండి. ఒకటి విఐపి పార్కింగ్, ఇంకోటి వచ్చి మనం టెంపుల్ పైకి వెళ్ళి పార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళామంటే మన టెంపుల్కి వెళ్ళి పార్కింగ్ చేసుకోవడానికి వస్తుందండి. ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకున్నామంటే మనకి టెంపుల్కి వెళ్ళి పార్కింగ్ వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్లోనే మనకి రథం ఉంటుంది. రథం చుట్టూ మనకి ఫౌంటైన్ ఉందండి, వాటర్ ఫౌంటైన్ ఉంది రథం చుట్టూ. సో ఇలా మనం ముందుకు వచ్చామంటే పైన పార్కింగ్ చేసుకోవచ్చు. పైన పార్కింగ్ చేసుకుంటే ఏంటంటే కింద నుంచి మనం నడిచి వచ్చే పని లేకుండా పైన పార్కింగ్ చేసుకొని మనం టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది టెంపుల్ అండి. ఇది టెంపుల్ మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లోనే, అంటే మనం పడమట దిక్కున పార్కింగ్ చేసి లోపలికి వస్తున్నాం అనమాట. దీనికి 2 ద్వారాలు ఉన్నాయండి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి 2 ద్వారాలు ఉన్నాయి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక ద్వారం ఉంది, వెస్ట్ ఫేసింగ్లో ఇంకోటి ఉందన్నమాట. ఇన్ జనరల్లీ మనకి ముందు ద్వారం నుంచే, ప్రథమ ద్వారం నుంచే వెళ్తారు. సో ఇలా ఉందన్నమాట. ఇది ఎండాకాలం వల్ల వీళ్ళు చాలా సేఫ్టీ మెజారిటీ అయితే చాలా తీసుకున్నారండి. కింద కార్పెట్ వేశారు, భక్తులకు ఎటువంటి అపాయం కలగకుండా, కాళ్ళు కాలకుండా ఉండడానికి కోసం కింద కార్పెట్ వేశారు. చాలా మంచి ఇన్నోవేషన్ తీసుకున్నారండి ఇది. సో ఇలా మనం లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే, లెఫ్ట్ సైడ్ ఇలా లోపలికి వచ్చామంటే మనకి ఇక్కడ, సో ఇలా మనం లోపలికి వచ్చామంటే శ్రీ వాసవి అమ్మవారు అని చెప్పేసి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అది మన టెంపుల్ దర్శనం చేసుకుని వెంటనే పక్కనే చిన్న ఎలిఫెంట్ పెట్టారు, ఏనుగులు 2 పెట్టారు. ఒక చిన్నది, ఒకటి పెద్దది ఎలిఫెంట్ పెట్టారు. దాని పక్కనే చిన్న గోమాత పెట్టారు. గోమాత పెట్టారు. దాన్ని మనం అలా దర్శనం చేసుకుని ముందుకెళ్ళి రాగానే ఇది బ్యాక్ సైడ్ అనమాట, టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. సో టెంపుల్ చూడండి చాలా బాగుంది. అక్కడ చూడండి టెంపుల్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారండి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్కి వచ్చినప్పుడు. టెంపుల్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది. గోవింద గోవింద అన్న నామాలతో టెంపుల్ ఎప్పుడూ గోవింద నామం చేస్తూనే ఉంటున్నారండి. సో ఇలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే మనకి గరుడ వాహనం కనిపిస్తుందండి. మనకి ఇప్పుడు ఇది ఓఆర్ఆర్ పక్కనే ఉందన్నమాట ఈ టెంపుల్. మనకి చూడండి అక్కడ ఓఆర్ఆర్ కనిపిస్తుంది. సో ఇది మనకి ఓఆర్ఆర్ పక్కనే ఉంది టెంపుల్. సో ఇలా మనము నడుచుకుంటూ ముందుకు వచ్చామంటే 4 మూల వీధికి వస్తామంటే 4 కార్నర్లకు వస్తామంటే, కార్నర్కి వచ్చామంటే మనకి గరుడ వాహనం కనిపిస్తుంది. అక్కడ చూడండి మనకి గరుడ ఉన్నారు. సో గరుడ వాహనం కనిపిస్తారు. సో గరుడ పక్షి అనమాట ఇది, గరుడ వాహనం ఇది, స్వామి గరుడ వాహనం ఇది. సో గరుడ వాహనం పక్కనే మనకి అక్కడ చూడండి విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ చూడండి అక్కడ గోల్డెన్ ఇది వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి అండి. సో అలా మన అది మెయిన్ గర్భగుడి అంటారు అనమాట అది. సో అది చూసుకొని మనం ముందుకు వచ్చామంటే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్కి వెళ్ళే దారి వస్తుంది. ఇలా మనం ముందుకు స్ట్రైట్కి వెళ్ళామంటే ఎంట్రన్స్కి వెళ్ళే దారి వస్తుంది అనమాట. సో మన ఎంట్రన్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఫ్రీ దర్శనం, రెండోది వచ్చి 100 రూపీస్ దర్శనం, మూడోది వచ్చి 1000 రూపీస్ దర్శనం అనమాట. సో 100 రూపీస్ దర్శనం ఏంటంటే కొద్దిగా ఒక లైన్ బ్యాక్ వెళ్తారు. 1000 రూపీస్ దర్శనం ఏంటంటే కొద్దిగా మనకు ఆ గడప వరకు తీసుకెళ్తారు. దాంతోపాటు మనకు అర్చన చేసి మనకి స్వామివారి కండువ ఇస్తారనమాట. మనకి వెంకటేశ్వర స్వామివారి కండువ ఇస్తారు. సో ఇక్కడ చూడండి ఈ క్యూ మొత్తం ఫ్రీ దర్శనం క్యూ అనమాట. సో ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల చాలా వరకు జనాలు చాలా ఎక్కువ వచ్చారండి. అది కాకుండా టెంపుల్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి చాలా వచ్చారు. సో ఇక్కడ చూడండి మనకు అక్కడ నుంచి వచ్చేది వచ్చి మనకు కనిపించే లెఫ్ట్ సైడ్ గోపురం కింద వచ్చేది వచ్చి కింద నుంచి నడిచి వచ్చే వాళ్ళ దారండి. సో ఇలా మనం ముందుకు వెళ్ళామంటే ఎదురుగా అక్కడ కనిపించేది వచ్చి రథం ఉంటుందన్నమాట. సో అక్కడ రథం పెట్టున్నారు. రథోత్సవం చేసినప్పుడు ఆ రథం తీసుకొని రథం వాడతారనమాట. అక్కడ చూడండి మనకి గరుడ ఉన్నారు. ఇలా వచ్చినట్లు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే ఫోన్స్ అలౌ చేయలేదండి. ఇంతకుముందు మేబీ ఫోన్ అలౌ చేశారో చేయలేదో తెలియదు నాకు. బట్ ప్రస్తుతానికైతే ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదు.
సో, ఇక్కడొచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చారంటే లెఫ్ట్ సైడ్‌లో మనకి ఫోన్స్ పెట్టుకునే కౌంటర్ అండి. ఇది మనకి లెఫ్ట్ సైడ్‌లో ఫోన్ పెట్టుకునే కౌంటర్. మనం రూ. 5 ఇచ్చామంటే ఫోన్స్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ ప్రసాదాలు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. సో, ప్రసాదం వచ్చి మనకి రూ. 30 ఉంది, రూ. 50 ఉంది. ప్రసాదం ఉంది. ప్రసాదం తర్వాత పక్కనే మనకి అర్చన టికెట్ కౌంటర్ ఉందండి. అర్చన టికెట్ కౌంటర్ అంటే ఏందంటే సర్వదర్శన అర్చన టికెట్ కౌంటర్ అంటారన్నమాట అది. సో, సర్వదర్శన అర్చన టికెట్ కౌంటర్ ఏందంటే మనం రూ. 1000 కట్టామంటే మనకి సర్వదర్శనం చేపిస్తారు. దాంతో పాటు అర్చన చేపిస్తారనమాట. అండ్ ఫోన్స్ పెట్టుకోవడానికి రూ. 5 అండి. సో, ఇలా మనం ముందుకొచ్చామంటే దర్శనం చేసుకొని మనం ముందుకు రాంగానే ఇక్కడ మనకి ఆహ్, ఎంట్రన్స్ ఉందండి. ఎంట్రన్స్‌లో తర్వాత మనకి ఇక్కడ వచ్చామంటే లెఫ్ట్ సైడ్‌లో ఇది చూడండి మనకి మొత్తం మనం గాలిగోపురం పైనుంచి కింద వరకు చూసుకున్నట్లయితే చాలా బాగా డిజైన్ చేశారండి. గోవింద గోవింద. సో, మనకి ఇది మెయిన్ గాలిగోపురం అనమాట. సో, ఈ మెయిన్ గాలిగోపురం నుంచి మనం లోపలికెళ్తాం. ఇలా లోపలికెళ్ళి మనం అలా ఇలా లోపలికెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకున్నట్లయితే మనం దర్శనానికి వెళ్తాం అనమాట. గాలిగోపురం నుంచి. సో, ఇలా మనం లోపలికెళ్ళొచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మిగతాది మనం చూద్దామండి. సో, మేమైతే దర్శనం చేసుకొని బయటకొచ్చేసామండి. సో, బయటకి రాంగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న కోనేరు ఉంటుందనమాట. కోనేరులో మనకి సత్యనారాయణ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు అక్కడ కోనేరు లోపల ఉంటారనమాట. ఆ కోనేరు లోపలికెళ్ళి మనం చూడొచ్చు. కానీ దాన్ని తాకడానికి వెళ్ళలేదు. అలా ముందుకొచ్చినట్లయితే గుడికి లెఫ్ట్ సైడ్‌లో మనకి పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం ఉందండి. చాలా పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం ఉంది. మనకి తిరుమలలో ఎలా విగ్రహం ఉంది, పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం ఎలా ఉందో, సేమ్ అదే విధంగా ఆంజనేయుల స్వామి విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ చూడండి చాలా పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం ఉందన్నమాట. జై హనుమాన్. సో, మన విగ్రహం పక్కనే చూసుకున్నట్లయితే ఒక గంట ఉందన్నమాట. ఆ గంటను మనం మోగించొచ్చు. సో, ఈ గంటను మోగిస్తే ఏందంటే, ఎవరికైనా కోరికలుంటే కోరికలు కోరుకున్నోళ్ళు ఆ గంట మోగిస్తారని జెప్పేసి అంటున్నారు. సో, గంట అనేది మనం మోగించొచ్చు. మోగించిన తర్వాత ఇలా ఇలా ఇది మన గంట మోగించి మనం ఇలా రైట్ తీసుకున్నట్లయితే, మనకక్కడ చిన్న కోనేరు ఉంటుందన్నమాట. ఆ కోనేరులో స్వామివారుంటారు. సో, ఇలా వచ్చామంటే మనం ఇలా వచ్చి కిందకి ఇలా నడిచి కిందకి వెళ్ళామంటే మనకు కోనేరొస్తుంది. చూడండి ఇక్కడ స్వామివారున్నారు. స్వామివారి కోనేరులో స్వామివారున్నారనమాట. జై శ్రీమన్నారాయణ. సో, ఇలా మనం ఇలా దర్శనం చేసుకోవచ్చు. కోనేరులో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చూడొచ్చు. బట్ తాకడానికి లేదు. ఎర్లీ మార్నింగ్ మేబీ ఆ స్వామిని పూజ చేసేటప్పుడు తా ఆ వాటర్‌లోకి ఎలా చేస్తారో తెలీదు నాకు. బట్ స్వామివారిని తాకడానికి లేదు. తాకడానికి లేకుండా చుట్టూ మొత్తం తాడుతో ఎవరిని ఎళ్ళనివ్వకుండా లాక్ చేశారనమాట. సో, ఇలా ఉందనమాట. దాంతో పాటు మనం ఆ కోనేరు చుట్టూ ఉన్న 4 మూలల 4 గోపురాలున్నాయి చూడండి. 4 మూలల 4 గోపురాలు చాలా బాగా కట్టారు. చాలా బాగా డిజైన్ అయితే చాలా బాగా చేశారన్నమాట. ఆర్కిటెక్చర్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు. సో, ఇలా మనం దర్శనం చేసుకొని బయటకొచ్చేసామంటే, బయటకి రాగానే ఇది మనకి ఎగ్జిట్ ఎళ్ళేదారండి. మనం ఏదైతే ఎంట్రన్స్ వచ్చామో సేమ్ అదే విధంగా ఎగ్జిట్ అనమాట ఇది. సో, ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపులు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం.